ఒక స్టూపిడ్ని పెళ్లి చేసుకొని మిస్టేక్ చేశా అంటూ నయనతార పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి ఇప్పుడు నయనతార పెట్టిన పోస్ట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పొచ్చు. అంటే ఒక స్టూపిడ్ని పెళ్లి చేసుకొని మిస్టేక్ చేశా, నా జీవితాన్ని అనవసరంగా ఇలా చేసుకున్నాను, నన్ను లోన్లీగా వదిలేయండి, ఇట్లా ఒకదాన్ని వదిలేయండి అంటూ కూడా ఒక పోస్ట్ పెట్టారు. మళ్ళీ డిలీట్ చేయడం కూడా జరిగింది. అసలు ఏమై ఉందంటారు? యాక్చువల్గా వీళ్ళు అంటే ఎన్నో హర్డిల్స్ ఫేస్ చేసి ఎంతో మందితో ఇలాంటివన్నీ ఎదురైన ఘటనల నుండి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా నిలబడిందంటే ఆమె కెరీర్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు పడే ఉంటుందిగా. ఫస్ట్ చంద్రముఖి అనుకుంటా మనకు తెలిసి ఫస్ట్ హీరోయిన్ గా వచ్చారు. తర్వాత వెంటనే గజనీ సినిమాకి చాలా లావ్ అయిపోయింది ఆవిడ. తర్వాత ఆఫర్స్ తగ్గాయి అనుకున్నారు, తర్వాత మళ్ళీ సన్నపడింది. లక్ష్మి మూవీ కూడా చేశారు. తర్వాత ఇంకా ఫేడ్ అవుట్ అయిపోతున్న టైంకి మళ్ళీ స్లిమ్ అయ్యి మళ్ళీ సినిమాల ఆఫర్ వచ్చి మొత్తానికి ఏదో నిలదొక్కున్నారు. ఈ కెరియర్ ఆశాంతం చూస్తే రకరకాలుగా ఆమె గతంలో కొన్ని అఫైర్స్ మెయింటైన్ చేశారన్నది కూడా వార్తల్లో చూసాం. మెయిన్ సింబు, లిటిల్ సూపర్ స్టార్ సింబు అంట. ఆ సింబు గారితో కొన్నాళ్ళు వ్యవహారం నడిచింది. తనతో రకరకాల ఫోటోలు హక్ చేసుకున్నట్టుగా, తనతో గడుపుతున్నట్టుగా ఏవో వైరల్ కూడా అయ్యాయి. ఆ తర్వాత అది కట్ అయిపోయింది, అందుకే నయనతార డల్ అయిపోయింది, సినిమాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది అన్నారు. తర్వాత మరలా ప్రభుదేవ గారితో కొన్నాళ్ళు నడిచింది అని అనుకున్నారు. శ్రీరామరాజ్యం సినిమా టైంకి ఆ గుమ్మడికాయ కొట్టే సందర్భంలో కూడా పెద్ద ఇష్యూ అయింది అప్పట్లో. ఎట్లా అంటే ఇంకా కంటతడి పెట్టుకుందంటే ఇంక ఇవాళ సెట్ లో ఇదే లాస్ట్ రోజు, నేను ఇంకా సినిమాలు చేయదలుచుకోవట్లేదు, మ్యారేజ్ చేసుకొని స్థిరపడిపోదాం అనుకుంటున్నా అన్నట్టుగా. అది ఏమైందో తెలీదు. మరలా ప్రభుదేవ గారితో కూడా మళ్ళీ బెడ్స్ కొట్టింది, పెళ్లి అవ్వలేదు, ఏమవ్వలేదు. ఇంకా ఇప్పుడు మళ్ళీ విఘ్నేష్ శివన్ ఏదో ఆయన పేరు, ఆయన కూడా సమ్ ప్రొడ్యూసర్ ఏదో కదా. సో అట్లాంటి ఆయన ఇప్పుడు చేసుకున్న కొద్ది నెలలకే ట్విన్స్ పుట్టారు. దాని మీద కూడా పెద్ద మిస్టరీ వచ్చింది. ఇదేంటిది చేసుకున్న కొద్ది నెలలకే ట్విన్స్ పుట్టారు అంటే వీళ్ళు ముందు నుంచి లివింగ్ టుగెదర్ గా ఉన్నారా, రకరకాలుగా. తర్వాత రీసెంట్ గా మ్యారేజ్ అయ్యి 3 ఏళ్ళు కంప్లీట్ అయిన మూడో యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేసుకున్నారంట. దాంతో కూడా ఆవిడ కూడా ట్విన్స్ చేతులు కలిసి ఉన్నట్టు ఫోటో, వీళ్ళిద్దరు చేతులు కలిసి ఉన్న ఫోటో పెట్టి షేర్ చేశారు చాలా. ఇప్పుడు మళ్ళీ ఒక స్టూపిడ్ని పెళ్లి చేసుకున్నాను, భార్య యొక్క విలువ తెలియని వాడిని, బాధ్యత తెలియని వాడిని అంటే అట్లా ఇన్ని మలుపులు గెలుపులు తిరిగిన లైఫ్ హిస్టరీలో మరలా ఇప్పుడు ఇలా మాట్లాడారంటే ఏమనుకోవాలి? ఎన్నో చూసుంటారుగా. మొదటి ఇద్దరితో అఫైరు, అది కట్ అయిపోవడం, ఇప్పుడు పెళ్లి, ఇప్పుడు వ్యవహారం, ప్రతిదానికి. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ నేను చూస్తుంటా, మా 25 ఏళ్ల జీవితంలో, మా 30 ఏళ్ల కాపురంలో, లేదా మా 40 ఏళ్ల సంసారంలో ఇంతవరకు ఎప్పుడు తను నేను తిట్టలేదు, తను నన్ను ఎప్పుడు తిట్టలేదండి అని చెప్తుంటారు. సీరియస్గా ఏంటి ఇంటర్వ్యూలో ఇద్దరు భార్య భర్తలు కూర్చొని అంటే అది సొల్లు. నేనైతే వాళ్ళిద్దరు సంసారం చేయలేదు, కాపురం చేయలేదని అంటాను. భార్యాభర్తలు అన్నాక చిన్న చితక వస్తాయి, చిటపటలు నడుస్తుంటాయి, కిల్లి కజ్జాలు జరుగుతుంటాయి, అన్నీ ఉంటాయి, మళ్ళీ కలుస్తారు. అదే అది భార్యాభర్తల సంబంధం అలాగే ఉంటుంది. ఒకరి కోసం ఒకరు అన్నప్పుడు లైఫ్ లాంగ్ ఒకసారి అట్లా దాని ఏదో అంటారు కదా, అగ్ని సాక్షిగా కట్టారన్నప్పుడు కాంప్రమైజ్ అవ్వాలి. నేను సంపాదిస్తున్నా, ఈడు నాకు అనేది ఏంటి, నేను నా కాలు మీద నేను నిలబడగలను, వీడు ఇప్పుడు లేకపోతే నేను బతకలేనా, నా పిల్లల్ని నేను పెంచుకోలేనా అనే ధోరణిలోకి వెళ్ళిపోయినప్పుడే ఈ స్టూపిడ్ని చేసుకున్నా, బాధ్యతను లేనోని చేసుకున్నాను వస్తాయి. మరి వాడు కూడా బిజినెస్ మ్యాన్, ఒక మంచి ప్రొడ్యూసరు, మరి వాడు అలాగే ఆలోచిస్తాడు కదా. ఇంకోటి ఏంటంటే ఒంట్లో శక్తి, చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఎవరు ఎవరిని లెక్క చేయరు. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మనిషి మణిగి నేల మీద ఉంటాడు. చేతిలో డబ్బు ఉంది, ఒంట్లో శక్తి ఉంది, ఎవడికి లెక్క చేస్తాడు? ఎవడికి లెక్క చేయడు. ఊపిరి సినిమాలో వాడి చేతిలో డబ్బు ఉంది కానీ కదలలేడు, అందుకు కొంచెం మణిగా బాబు వాడి మీద వీడి మీద ఆధారపడతాడు. అంటే అన్ని రకాలుగా పనిచేసి ఆరోగ్యంగా ఉండాలి, లేదా చేతితో డబ్బైన ఉండాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మనిషి కాస్త తగ్గుతాడు. సో ఇప్పుడు అంతా ఏంటైపోయిందంటే, ఏమీ లేదమ్మా, ఒక 1 లక్ష రూపాయలు జీతం తెచ్చుకుంటున్న వాళ్ళే నువ్వు లేకపోతే నాకేం బతకలేనా అంటున్నారు. ఒక్కొక్కరు అది ఎట్లా అయిపోయిందంటే 3-4 కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. రీసెంట్ గా కూడా కొన్ని ఘటనలు, కొంతమంది అయితే సెన్సిటివ్ అయిపోయి ముగ్గురు తర్వాత కూడా సెన్సిటివ్ అయిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో అట్లా అంటే అన్ని అయిన తర్వాత మనిషి రాటు తేలిపోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి.
యాక్చువల్గా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా మెంటల్ స్టెబిలిటీ అనేది ఫస్ట్ మనం మెయింటైన్ చేసుకోవాలి. బిల్డ్ చేసుకోవాలి. పోనీ మీకు నచ్చలేదు సరే, ఎందుకు పోస్ట్ చేయడం ఎందుకు, వాళ్ళు డిలీట్ చేయడం ఎందుకు? మీ 4 గోడల మధ్యన జరిగే వ్యవహారం నలుగురికి చెప్పాలని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? సానుభూతి కావాలా? నలుగురు అయ్యో మన ఇంత అంటే వాళ్ళ ఫ్యాన్స్ అందరికి సానుభూతి కావాలి, వాడిని తిట్టాలా? మీ ఉద్దేశం ఏంటి? మీరు 4 గోడల మధ్యన జరిగే వ్యవహారం అతగాడైతే బయట చెప్పలేదు కదా, అతను ఈ రోజుకి నోరెప్పలేదుగా, మరి నువ్వెందుకు పోస్ట్ చేయాలి, నువ్వెందుకు ట్వీట్ చేయాలి? అంటే నా ఫ్యాన్స్ అందరూ నాకు సానుభూతి వచ్చేయాలి, వాడిని తిట్టేయాలా? ఏం కోరుకుంటున్నారు మీరు? ఎంత పరపతి, ఎంత పేరు, ఎంత క్రేజ్ సంపాదించుకొని, ఎంత మనీ సంపాదించుకొని, మరి పెళ్లి తర్వాత కూడా మీరు సినిమాలో చేసిందిగా, జవాన్ లాంటి సినిమాలో కూడా చేసింది. మరి ఆయన ఒప్పుకోకపోతే, ఆయన అంత సహృదయం లేకపోతే నువ్వు చేసేదానివా? లేదు. నీ పిల్లల్ని ఎవరు సాకుతున్నారు? పైసలు ఇస్తే చూస్తున్నారు. మరి బాధ్యతగా నీ పిల్లల్ని నువ్వు బాధ్యత చూస్తున్నావా? తల్లిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేంత వరకు కూడా కంటికి రెప్పలా చూసుకునే మొదటి బాధ్యత తల్లిదే. తండ్రికి కూడా తల్లిదే. అంటే మళ్ళీ అలాగా తండ్రికి లేదా అని అనొచ్చు మీరు ఫిమేల్ గా, కాదు తల్లి. కానీ తల్లి స్థానం ఇప్పటికీ గొప్పదే కదా. ఎంతమంది ప్రపంచంలో ఇన్ని వరసలతో ఎన్ని పిలుచుకున్నా తల్లి స్థానానికి మించింది ఏమైనా ఉందా? భగవంతుడు ఆడదానికి ఆ తల్లి ఎంత పెద్ద వరం ఇచ్చాడు. మరి తల్లిగా నువ్వు బాధ్యత ఎక్కడ నిర్వర్తించాలా? అయితే ఏదో జరిగింది, మీకు మనస్పర్ధ వచ్చింది, దాని వెంటనే నలుగురిలో పెట్టేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటాను నేను. అంటే ఇంటర్నల్ గా ఏ జరిగినా పబ్లిక్ లో పెట్టి నలుగురు తెలిస్తే చేసేది ఏం లేదు కదా. మీ ఇష్టం. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు నచ్చలేదు, విడిపోయారు, మేము చేస్తామా? ప్లీజ్ కలిసి చూడని చెప్పి మేము ధర్నాలు చేస్తామా? లేదు. మీరు పలానోడు పెళ్లి చేసుకున్నారే, ఆడు మంచోడు కాదు, మీరు ఆయన చేసుకోవద్దని చెప్పి మేము ధర్నాలు చేస్తామా? చేసుకున్నా మీ ఇష్టమే, విడిపోయినా మీ ఇష్టం. అది మన సెల్ఫ్ ఒపీనియన్. యాక్చువల్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన తీసుకొస్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఇప్పుడు ఆయన రేణు దేశాయ్ గారు విడిపోయారు. ఆయన ఎక్కడ ఈ రోజు కూడా ఒక తప్పు మాట మాట్లాడలేదు, ఆవిడ ఎక్కడ తప్పు మాట, ఆవిడ పోస్ట్ పెట్టి డిలీట్ చేసిందా? లేకపోతే ఆయన ఏమైనా పబ్లిసిటీ చేశాడా? ఫ్యాన్స్ మధ్యలో వదినా అని ఈవిడ కేకలు వేశారు, అన్నయ్య అని ఆయన పిలిచారు తప్ప. అది పద్ధతి. 4 గోడల మధ్యన జరిగేది మనకు తెలియదు. ఎవరి వైపు అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి మంచోడు కాదు అంటారు, అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి సరిగ్గా మామూలు చూసుకోవట్లేదు అంటారు. ఎవరి వాస్తవం చెప్పండి? వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందో వాళ్ళకే తెలియాలి. మనం ఎవరిని సపోర్ట్ చేయలేం, బయట పెట్టుకోవద్దు. గౌరవంగా కలిశారు, గౌరవంగా విడిపోయారు, అక్కడికి అది చెల్లి అంతే. బయటికి వెళ్ళి పోస్ట్ పెట్టి స్టూపిడ్ తప్పు కదా, ముందు తెలియదా? సార్ మరి ఫైనల్ గా చూసుకుంటే అంతకు ముందు ఈ పోస్ట్ పక్కన పెడితే డైవర్స్ కి సంబంధించి సోషల్ మీడియా ఒక ప్లాట్ఫామ్ అని కూడా చెప్పొచ్చు. అంటే అన్ఫాలో చేసినా, లేకపోతే ఏదైనా కమెంట్ పెట్టినా, మీరు అన్నట్టు ఏదైనా ఒక పోస్ట్ పెట్టినా ప్రజలు కూడా, పబ్లిక్ కూడా డిసైడ్ అయిపోతున్నారు వీళ్ళకి డైవర్స్ అయిపోయింది అన్నట్టు కూడా చాలా చూసాం కూడా అట్లాంటి సిచ్యువేషన్స్. అన్ఫాలో చేయడం, లేదంటే పెట్టిన కొద్ది నిమిషాలుగా డిలీట్ చేయడం, అంటే ముందు చిన్న ఊతం ఇవ్వడం అనమాట, హింట్ ఇవ్వడం, క్లూ లా. మాకెందుకమ్మా, నువ్వు మీ ఆయనతో విడిపోతూ మాకెందుకు చెప్పాలి అంటే సానుభూతి కోరుకుంటున్నావా? నీకెంత పరపతి ఉంది కదా. నువ్వు పోనీ నిజంగా చూడండి, మాక్సిమం అంటే ఒకరిద్దరు తప్పితే హీరోల్లో చారిటీ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ హీరోయిన్స్ లో చారిటీ చేసుకున్న వాళ్ళు చాలా మంది తక్కువ. కెరీర్ ఉన్నంత కూడా సంపాదించుకున్నామా, ఒక మంచి బిజినెస్ మ్యాన్ చేసుకున్నామా, పెళ్లి చేసుకున్నామా, విదేశాలకు వెళ్ళిపోయామా, స్థిరపడిపోయామా. మీరు చూడండి ఎవరిని, చాలా కొద్ది మంది, తప్పు మాట, అందరినీ అనట్లేదు. సో అలాంటి ఇది ఉన్నప్పుడు మీరు ఎందుకు ఈ పోస్టులు గీస్టులు? మీకు ఎవరు సపోర్ట్ కావాలి, ఎవరి దన్ను కావాలి, ఎవరి దన్నుతో మీరు పైకి వెళ్ళారు? అఫ్ కోర్స్ ప్రేక్షకులు ఆదరించారు కాబట్టి పైకి వెళ్ళారు. అన్ని ప్రేక్షకులు చెప్పాల్సిన అవసరం ఏముంది? ప్రేక్షకులకి నేను విడిపోతున్నాను, నేను కలుస్తున్నాను, మంచిని పంచుకో, తప్పేం లేదు. ఇట్లా పెట్టడం అంటే ఏదో మనం ఈ మీడియా అంతటి పిచ్చోలు చేసి ఏదో ఒక బిస్కెట్ వేస్తున్నారా? అది ఎందుకు అంటాను నేను. ఎంత క్రేజ్ ఉన్నాక అలాంటి చిన్న చిన్న చీప్ ట్రిక్స్, నాకైతే చీప్ ట్రిక్స్ అనిపిస్తాయి అవి. ఓకే సార్, థ్యాంక్ యూ.